ప్రపంచవ్యాప్తంగా కొంతమంది జ్యోతిష్యులు చాలా పాపులర్ అయ్యారు. వీరు భవిష్యత్తును ఊహించి చెప్పిన జ్యోతిష్య అంచనాలు చాలా వరకు నిజమయ్యాయని, నిజమవుతాయని చాలామంది నమ్ముతున్నారు. ఇలాంటి వారిలో నోస్ట్రాడమస్, బాబా వంగా చాలా పాపులర్. అయితే ఇప్పుడు బాబా వంగా ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ వైరల్ అవుతున్నాయి. 2025 సంవత్సరానికి సంబంధించి ఆమె చెప్పిన జ్యోతిష్యం ఆందోళన కలిగిస్తోంది. బాబా వంగా 1911లో బల్గేరియాలో జన్మించారు. 12 ఏళ్ల వయసులో తుఫాన్లో చిక్కుకోవడంతో ఆమె కంటి చూపు కోల్పోయారు. ఆ తరువాత జ్యోతిష్యంతో పాపులర్ అయ్యారు. జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియాలోని బెలాసికా పర్వతాల ప్రాంతంలోనే గడిపారు. ఆమెను బాల్కన్ నోస్ట్రాడమస్ అని కూడా పిలుస్తారు. 1996లో ఆమె మరణించింది. ఆ తరువాత కూడా ఆమె ఫ్యూచర్ ప్రిడిక్షన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. 2022 నుంచి 5079 వరకు ఏం జరుగుతోంది? బాబా వంగా వేల సంవత్సరాల భవిష్యత్ గురించి అంచనాలు వేశారు. అందులో కీలకమైనవి ఒకసారి చూద్దాం. 2022 సంవత్సరాన్ని తీసుకున్నట్లయితే ప్రకృతి వైపరీత్యాలు, కొత్త వైరస్లు, నీటి కొరత, మిడతల దాడి. ఇక 2023 సంవత్సరం చూసుకున్నట్లయితే భూమి కక్షలో స్వల్ప మార్పులు. 2025 యూరప్ జనాభా తగ్గుదల. 2028 సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఒక కొత్త శక్తి వనరు క్రియేట్ అవుతుంది. ప్రపంచ ఆకలి నిర్మూలన జరుగుతోంది. మానవులు శుక్రునిపై అడుగు పెడతారు అని చెప్పింది. 2033 విషయానికి వస్తే వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయి అని చెప్పారు. 2043 సంవత్సరానికి గాను ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, ఐరోపా ఇస్లామిక్గా మారుతుంది అన్నారు. 2046 విషయానికి వస్తే సింథటిక్ అవయవాలు భారీగా ఉత్పత్తి అవుతాయి అని చెప్పారు. 2066 యుఎస్లో పర్యావరణ విధ్వంసక ఆయుధం ఆవిష్కరణ అవుతుంది. ఇక 2076 సామాజిక కుల వ్యవస్థ పతనం అవుతోంది. అంటే కులం అనేది అంతరించిపోతోందన్నమాట. 2084లో ప్రకృతి తనను తాను పునరుద్ధరించుకుంటుంది. 2088లో వైరస్ వేగంగా వృద్ధాప్యానికి కారణమవుతోంది. 2097లో వైరస్ నిర్మూలన. 1980లో బాబా వంగా రష్యాలోని కుక్స్ అనే ప్రాంతం నీటిలో మునిగిపోతోందని, ప్రపంచం దుఃఖిస్తుందని అంచనా వేశారు. 2000లో కుక్స్ సమీపంలో రష్యా అణుజలాంతర్గామి మునిగిపోయింది. 188 మంది సిబ్బంది మరణించారు. అలాగే 1989లో ఉక్కు పక్షులు అమెరికాపై దాడి చేసి అమాయకుల రక్తాన్ని చిందిస్తాయి అని అంచనా వేశారు. ఈ అంచనా 2001 9/11 దాడులు అని నమ్ముతున్నారు. హైజాక్ చేసిన విమానాలు న్యూయార్క్లోని ట్విన్ టవర్స్లను తాకాయి. బరాక్ ఒబామాను ప్రస్తావిస్తూ యునైటెడ్ స్టేట్స్ తన మొదటి నల్లజాతి అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది అని బాబా వంగా అంచనా వేశారు. అయితే అతడే చివరి వ్యక్తి అని కూడా ఆమె పేర్కొంది. ఆమె 1969లో ఇందిరాగాంధీ మరణాన్ని ముందే అంచనా వేసినట్లు చెప్పారు. ఆ సమయంలో ఆమె నారింజ పసుపు రంగు దుస్తులు ధరిస్తుంది అని చెప్పారు. 1984లో కాషాయ చీర కట్టుకొని ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. బాబా వంగా 2022లో కరువు, వరదలతో సహా తీవ్రమైన వాతావరణ సంఘటనలను అంచనా వేశారు. ఆ సంవత్సరం యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఆసియాలోని పెద్ద నగరాలు తీవ్రమైన నీటి కొరత, వరదలను ఎదుర్కొన్నాయి. 1990లో 1996 ఆగస్టు 11న తాను చనిపోతాను అని చెప్పింది. అలానే జరిగింది.